వెల్కమ్ బ్యాక్. అటల్ మోదీ సుపరిపాలన యాత్ర ముగింపు కార్యక్రమాన్ని ఏపీ రాజధాని అమరావతిలోని వెంకటాయపాలెంలో నేడు నిర్వహించనున్నారు. రాజధానిలో 3 ఎకరాల్లో నిర్మిస్తున్న అటల్ స్మృతి వనంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి 13 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. విగ్రహ ఆవిష్కరణ, చిత్ర ప్రదర్శన, బహిరంగ సభ కార్యక్రమాలకు అతిథులుగా సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హాజరవుతారు. ఈ నెల 11న ప్రారంభించిన అటల్ మోదీ సుపరిపాలన యాత్ర 2 దశల్లో సాగింది. యాత్రకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ పూర్తి సహకారం అందించారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తెలిపారు. చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. ఈ విధంగా అనుకుంటున్నాం, మీ సహకారం కావాలి అంటే నేనే చేస్తానని చెప్పారు. నాకు అటల్ బిహారీ వాజ్పేయి గారు, ఎన్టీ రామారావు గారు అంటే 2 కళ్ళు లాంటి వాళ్ళు. శ్రీ లోకేష్ గారి దగ్గర కూడా చెప్పడం జరిగింది. ఈ విధంగా యువతను కూడా భాగస్వామ్యం చేద్దాం, కూటమి సంబంధించి అందరినీ కలుపుకొని వెళ్తామంటే ఆయన కూడా నేను మంగళగిరిలో మొదటి విగ్రహం పెడతా అన్నాడు. అది మేము చెప్పడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా పెట్టిన తర్వాత మీరు ఆ విధంగా ఆలోచన చేస్తే బాగుంటుంది, ఇది భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో చేయాలనుకుంటున్నామంటే ఆ విధంగా స్పందించడం. అలాగే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఆయన మద్దతు అలాగే పూర్తి సహకారాన్ని కూడా అందించడం జరిగింది. అమరావతిలో అనేక రకాల నిర్మాణాలు జరుగుతున్నాయి, కానీ ఎవరి విగ్రహం కూడా అమరావతిలో లేదు. అమరావతిలో వచ్చే మొట్టమొదటి విగ్రహం అది కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారిది రావటం. 11 గంటలకి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వస్తారు. వాళ్ళ ఆధ్వర్యంలో విగ్రహ ఆవిష్కరణ జరుగుతుంది. తర్వాత ఎగ్జిబిషన్ చూస్తారు. దాని తర్వాత సభా కార్యక్రమం ఉంటుంది. ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ అటల్ మోదీ సుపరిపాలన యాత్ర ముగింపు దశకు చేరుకున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ ద్వారా తెలుసుకుందాం. హరీష్, మరి కాసేపట్లో అటల్ మోడీ యాత్రకు సంబంధించినటువంటి ముగింపు కార్యక్రమం జరగబోతుంది. ఈ కార్యక్రమానికి కూటమి పార్టీలకు సంబంధించినటువంటి నేతలు భారీ ఎత్తున అటల్ మోడీ సుపరిపాలన యాత్రకు సంబంధించినటువంటి కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరు కాబోతున్నారు. ఇదే కార్యక్రమంలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా హాజరు కాబోతున్నారు. ప్రధానంగా అమరావతిలో వెంకటాయపాలెంలో సభకు భారీ ఎత్తున ఏర్పాటు చేశారు. 3 ఎకరాల్లో అటల్ స్మృతి వనం నిర్మాణానికి సంబంధించినటువంటి సన్నాహాలు కూడా ఈ రోజు స్టార్ట్ కాబోతున్నాయి. మోడీ యాత్రకు సంబంధించి అటల్ బిహారీ వాజ్పేయికి సంబంధించినటువంటి 13 అడుగుల కాంస్య విగ్రహాన్ని కూడా ఈ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అదేవిధంగా శివరాజ్ సింగ్ చౌహాన్ ఆవిష్కరించబోతున్నారు. ప్రధానంగా కూటమిలో అధికారంలోకి వచ్చిన తర్వాత, అంటే కేంద్రంలో మోడీ సర్కారు విజయవంతంగా పాలన సాగిస్తున్నటువంటి నేపథ్యం, ఏపీలో 91% స్ట్రైక్ రేట్ తో పెద్ద ఎత్తున వచ్చినటువంటి విజయం, ప్రజల్లో ఉన్నటువంటి ఆకాంక్షలు, వారి సమస్యలకు సంబంధించినటువంటి అంశాలు, భవిష్యత్ కార్యాచరణకు సంబంధించిన రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నటువంటి వాజ్పేయిని ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్ళేటువంటి క్రమంలో రాబోయేటువంటి రాజకీయ అంశాలపైన కూడా ఈ కార్యక్రమం రూపొందించినట్టుగా తెలుస్తుంది. బస్సు యాత్ర ద్వారా పెద్ద ఎత్తున క్యాడర్ని, అదేవిధంగా కూటమి పార్టీలకు సంబంధించినటువంటి నాయకులను ఏకం చేసేటువంటి ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే ఈ రోజు ముగింపు కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాటు చేశారు. ఆశ. రైట్ హరీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.